రామ్గోపాల్ వర్మకు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఆర్జీవీ వాట్సాప్ కు నోటీసులు పంపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రామ్గోపాల్ వర్మపై నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నవంబర్ 19, 25 తేదీల్లో 2 సార్లు నోటీసులు ఇచ్చినా వర్మ విచారణకు హాజరు కాలేదు. కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన వర్మ ఇదే కేసులో ముందస్తు బెయిల్ పొందారు. డైరెక్టర్ రామ్గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు పంపించారు. పూర్తి సమాచారం నోటీసులకు సంబంధించి మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, డైరెక్టర్ రామ్గోపాల్ వర్మకి ఒంగోలు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 4వ తేదీన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకి హాజరు కావాలంటూ ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ రామ్గోపాల్ వర్మకి ఆయన ఫోన్, వాట్సాప్ కి నోటీసులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను కించపరుస్తూ వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి రామ్గోపాల్ వర్మ తన వ్యక్తిగత ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కేసు నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైంది. అయితే రామ్గోపాల్ వర్మని విచారణకు రావాలంటూ నవంబర్ నెలలోనే 19, 25 తేదీలో 2 సార్లు నోటీసులు జారీ చేసినా గానీ ఆయన స్పందించలేదు. ఈ నేపథ్యంలో రామ్గోపాల్ వర్మని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ కూడా ఆయన ఇంటి వద్దకి మద్దిపాడు పోలీసులు చేరుకున్నారు. కానీ రామ్గోపాల్ వర్మ అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఇదే కేసులో హైకోర్టుని ఆశ్రయించిన రామ్గోపాల్ వర్మకి ఊరటైతే లభించిందని చెప్పవచ్చు. ఏదైతే కేసులో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ అయితే రామ్గోపాల్ వర్మ పొందారు. కానీ పోలీసులు విచారణకు పిలిచినప్పుడు హాజరు కావాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రామ్గోపాల్ వర్మని వచ్చే నెల 4వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రామ్గోపాల్ వర్మ ఈసారైనా విచారణకు వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.